వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఫ్లేవర్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు పావుబాజీ చేసుకుందాం. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పావుబాజీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ పొటాటో యాడ్ చేయాలండి. తర్వాత క్యారెట్ యాడ్ చేయాలి. తర్వాత బీన్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు పౌడర్స్ యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అండి. లాస్ట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడైతే మేము 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాం. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ కప్పు క్లోజ్ చేసి 1 విజిల్ రానివ్వాలండి. ఇప్పుడు దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత టమాటాస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి పూర్తిగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు కుక్కర్లో ఉడకబెట్టిన వెజిటబుల్స్ని యాడ్ చేసుకుందాం. కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేశాక మొత్తం అంతా మ్యాష్ చేయాలండి. మొత్తం కంప్లీట్గా మ్యాష్ చేయాలి. పలుకుల్లా ఉండకూడదు. ఇప్పుడు కొంచెం మీరు కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయాలి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదండి, లూజ్గా అయిపోతుంది. వీలైతే హాట్ వాటర్ వేసుకుంటే బెటరు, చాలా ఈజీగా ఫాస్ట్గానే అయిపోతుంది. ఇప్పుడు కొంచెం పావుబాజీ మసాలా పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయాలి. పావుబాజీ మసాలా యాడ్ చేశాక మొత్తం అంతా కలిపి కాసేపు ఉడికించాలండి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా దగ్గర పడేలాగా చూసుకొని తర్వాత చాట్ మసాలా, పన్నీరు 2 ఆప్షనల్ అండి. ఉంటే యాడ్ చేయండి, లేకపోతే లేదు. కానీ ఈ 2 యాడ్ చేస్తే మాత్రం టేస్ట్ అనేది బాగుంటుందండి. మొత్తం ఇవన్నీ కలిపేలాగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర, 1 స్పూను షుగర్ వేయాలి. షుగర్ వేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. షుగర్ వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆన్ చేసి ప్యాన్ పెట్టి గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసి పావుబాజీ బన్ని రోస్ట్ చేసుకుందామండి. బన్ అనేది బోత్ సైడ్స్ రోస్ట్ చేసుకోవాలండి. మంచిగా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అంతే అండి, ఈజీ టేస్టీ పావుబాజీ ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగా ఉపయోగపడుతుంది. ఇష్టంగా తింటారండి. అంతే అండి, టేస్టీ పావుబాజీ రెడీ.